డేర్ డెవిల్ బోర్న్ అగైన్ ఎపిసోడ్ 4 వచ్చేసింది. ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క రివ్యూస్ అండ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కానీ డీటెయిల్స్ ఏమైనా మీరు మిస్ అయినట్టయితే మన ఛానల్లోని డేర్ డెవిల్ బోర్న్ అగైన్ యొక్క ప్లేలిస్ట్ ఉంది. తప్పకుండా చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. అండ్ ప్రీవియస్ డేర్ డెవిల్ సీజన్స్ కూడా చూసారనుకుంటున్నాను. ఆల్సో పనిషర్ కనెక్షన్ కూడా మొత్తానికి ఈ ఎపిసోడ్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ప్రీవియస్ ఎపిసోడ్లోని చనిపోయిన హెక్టర్ అయాలా వైట్ టైగర్ యొక్క పోస్ట్ మార్టం జరుగుతుందన్నమాట. స్కల్ నుండి డైరెక్ట్గా బుల్లెట్ పాస్ అయిపోయింది కాబట్టి అక్కడ బుల్లెట్ అయితే మాత్రం దొరకలేదు. స్కల్లో అయితే బుల్లెట్ లేదు. సో బుల్లెట్ దొరుకుంటే పక్కగా ఎవిడెన్స్ ఎవరు చేశారో తెలుసుకుందామని మ్యాట్ అనుకుంటాడు. సో ఈలోపే హెక్టర్ అయాలా యొక్క నీస్ ఏంజెలా అయాలా తన అంకుల్ని చూద్దామని వచ్చింది. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, హెక్టర్ అయాలా తర్వాత తన సిస్టర్ ఎవా అయాలా అండ్ తన నీస్ అయిన ఏంజెలా అయాలా ఆ ఆమ్యులెట్ని వైట్ టైగర్ ఆమ్యులెట్ని ధరించి వీళ్ళు లేడీ వైట్ టైగర్స్ అవుతారనమాట. సో చూస్తుంటే ఇక్కడ సిస్టర్ కన్నా నీస్ క్యారెక్టర్ని చూపిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ వైట్ టైగర్ అయ్యే అవకాశం ఈ టీనేజర్ ఏంజెలా అయాలాకే ఉందని అనిపిస్తుంది అనమాట. దాంతోపాటు ఇక్కడ ఆమె చెప్తుంది ఏంటంటే, మీరు అతన్ని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చినప్పటికీ ప్లాన్ చేసి చంపేశారు. యాక్చువల్గా ముందుగానే ప్లాన్ చేసి చంపేద్దాం అనుకున్నారు, వాళ్ళ పనులకు అడ్డుకున్నాడని చెప్పి. కాబట్టి పోలీసులు కావాలనే తనని కేసులో ఇరుక్కునే విధంగా ప్రయత్నించారు. ఆ తర్వాత బయటికి రాగానే చంపేశారని చెప్పి మ్యాట్తో చెప్తుంది. ఈ పని చేసిన వాళ్ళు ఎలా అయినా దొరుకుతారనే హోప్ నీలో ఉండాలని చెప్పి ఒక స్మాల్ హోప్ ఇచ్చాడు మ్యాట్. ఆ తర్వాత ప్రీవియస్ ఎపిసోడ్స్ లో హింట్స్ ఇస్తున్నారు. కొద్దిగా మ్యూస్ క్యారెక్టర్ లా అనిపిస్తుందని మీకు చెప్పాను కదా. కామిక్స్ లో మ్యూస్ ఇలా పెయింట్స్ వేస్తూ ఉంటాడు వాల్ మీద. ఎగ్జాక్ట్లీ విల్సన్ ఫిస్క్ గురించి పెయింట్ వేస్తున్నప్పుడు అక్కడ మ్యూస్ అనుకోలేదు, కానీ ఇక్కడ క్లారిటీ ఇచ్చేశారు. కింగ్ పిన్ అని ఉందంటే ఇది పక్కగా మ్యూజ్ వేసిన ఆర్ట్. ఈ పెయింట్స్ ని చూపిస్తూనే మ్యూజ్ క్యారెక్టర్ ని మొదటిసారి ఈ ఎపిసోడ్ లో చూపించారు. ఈ మ్యూజ్ గెటప్ లో మొదటిసారి ఏమో కానీ ఇంతకు ముందు ఈ క్యారెక్టర్ యొక్క ఫేస్ ని కూడా మనకి రివీల్ చేశారు. స్టార్టింగ్ ఎపిసోడ్స్ లోని తను గ్లెన్ ని మీట్ అవుతాడు, డాక్టర్ గ్లెన్ ని. ఈ సీరియల్ కిల్లర్ మ్యూస్ ఆల్రెడీ హత్యలు చేయడం స్టార్ట్ చేసేసాడని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లియర్గా హింట్ ఇచ్చేశారు. అండ్ తన విక్టిమ్స్ యొక్క బ్లడ్ తోటి తను వాల్ మీద పెయింట్స్ వేస్తూ ఉంటాడనమాట. మరి మ్యాట్ డేట్ చేస్తున్న డాక్టర్ గ్లెన్తో అతనికి రిలేషన్ కనెక్షన్ ఏంటి? అదే ఆమె దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆమెని హెల్ప్ అడగాల్సిన అవసరం ఏంటి? అంటే థెరపిస్టే కాకపోతే కంప్లీట్లీ సైకో సీరియల్ కిల్లర్ అయిపోయాడు. కామిక్స్ లో అయితే మాత్రం కింగ్ పిన్ ని ఎక్స్పోజ్ చేసేలాంటి పెయింట్స్ వేస్తూ ఉంటాడు అనమాట. కింగ్ పిన్ కి ఎగ్నెస్ట్ గా క్రైమ్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ ఆ టోన్ క్లియర్ గా మనకి ఈ ఎపిసోడ్ లో చూపించారు. ఇటువైపు మ్యాట్ కి ఇంకొక క్లయింట్ కేసు దొరుకుతుందన్నమాట. క్యారమెల్ కార్న్ స్టోర్ నుండి దొంగతనం చేసిన ఒక బ్లాక్ పర్సన్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారనమాట. కానీ అతను దొంగతనమే చేయలేదని చెప్తాడు. సో మ్యాట్ కేసు తీసుకోవడానికి వస్తాడు కదా, ఒక బ్లైండ్ పర్సన్ అతనికి జస్టిస్ ఇవ్వలేడు అనుకుంటాడు అతను. దాంతోపాటు అతని ర్యాప్ షీట్లో ఇంతకు ముందు చాలా క్రైమ్స్ ఉంటాయి అనమాట. సో మ్యాట్ అడుగుతున్నప్పుడు, నీ ప్రీవియస్గా కూడా ఇలాంటి కేసెస్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి మేబీ తప్పు చేసి ఉంటావు కాబట్టి కొన్ని రోజులు నువ్వు జైల్లో ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మ్యాట్ చెప్దాం అనుకుంటాడు. కానీ అతను ఆర్గ్యూ చేస్తాడనమాట, నేను ఎలాంటి దొంగతనం చేయలేదు, ఎందుకని ప్రతి ఒక్కరు కూడా నా పాత క్రైమ్స్ నే మళ్ళీ తీసుకొస్తున్నారు, దానికి ఈ ఇన్సిడెంట్ కి ఎలాంటి సంబంధం లేదు, నేను దొంగతనం చేయలేదు, సో నాకు ప్రొబేషన్ కావాలి, ఈ కేసు నుండి నేను బయటపడాలి, ఆ హెల్ప్ చేయగలిగితే చేయంటాడు. ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్ లో తను తీసుకున్నట్టున్నప్పటికీ నేను ప్రీవియస్ వీక్ నే డబ్బులు ఇచ్చాను అందుకనే తీసుకున్నాను అని చెప్తాడు. మ్యాట్ అలా ఎలా వర్క్ అవ్వదు సార్, ఎప్పుడు తీసుకున్న దానికి అప్పుడే డబ్బులు ఇవ్వాలి అని చెప్పి తను అబద్ధం చెప్తున్నాడని అనుకున్నప్పటికీ మ్యాట్ ఒకవేళ అతను అబద్ధం చెప్తే ఈజీగా సెన్స్ చేయగలుగుతాడు, కనుగోగలుగుతాడు. కానీ అతను అబద్ధమే చెప్పట్లేదని చెప్పి మ్యాట్ రిలీజ్ అవుతాడు. సో ప్రొబేషన్ అంటే ఏంటంటే నార్మల్ ప్రిజన్ కన్నా సపరేట్ గా కాస్త కంఫర్ట్స్ ఉండే విధంగా ఒక గార్డ్ అండర్ లో అయితే మాత్రం ఉన్న కొన్ని రోజులు కస్టడీలోని ఆ ప్రొబేషన్ ని రిక్వెస్ట్ చేస్తాడు ఇతను. కానీ ప్రొబేషన్ దొరకడం అంత ఈజీ కాదు, తన ర్యాప్ షీట్ ద్వారా చాలా క్రైమ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఆ 30 days యొక్క సెంటెన్స్ ని తగ్గించడానికి ప్రయత్నిస్తా అని చెప్తాడు. కానీ ఆమె 35 days ని పెంచుదాం, ఎందుకంటే ప్రీవియస్ గా చాలా క్రైమ్స్ చేస్తున్నాడు కదా అని చెప్తుంది అనమాట. సో ఈ లాట్వియా హెరిటేజ్ డేనా, మీరు ఇలాంటి డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్తాడు. ఇక్కడ ఈ లాట్వియా అని మెన్షన్ చేయగానే చాలా మంది షాక్ అయి ఉంటారు, ముఖ్యంగా కామిక్ రీడర్స్. సో దాని గురించి కంప్లీట్ క్లారిటీ కూడా ఇవ్వబోతున్నాను అనమాట తర్వాత. సో ఇక ఈమె లాట్వియన్ అని నన్ను ఎలా గెస్ట్ చేసావు అంటే, మీ బ్రేక్ఫాస్ట్ బాక్స్లోని పీస్ ఆఫ్ హనీ కేక్ ఉండడం ద్వారా గెస్ట్ చేశా అని చెప్తాడు. నేను బ్లైండ్ కానీ సెన్సెస్ బాగా పనిచేస్తాయని చెప్పి మెల్లిగా ఆమెను ఇంప్రెస్ చేస్తాడు. సో 30 నుండి 10 days వరకు ఆమె తగ్గిస్తుంది అనమాట. వీకెండ్ కలిపి 7 days ఆల్మోస్ట్. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా మ్యాట్ ఫీల్ అవుతాడు. అది కూడా తన క్లయింట్ నిజం చెప్తున్నాడని మ్యాట్ ఫీల్ అయ్యాడు కాబట్టి. ఆ తర్వాత మ్యాట్ సెన్సెస్ ద్వారా ఆఫీసర్ పవల్ జస్ట్ నడుచుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే తను కనిపెట్టేస్తాడనమాట. కేసులో ఓడిపోయినందుకు కోపం మీద హెక్టర్ అయాలాన్ని దారుణంగా చంపేస్తారు కదన్నట్టు క్లియర్గా అతన్ని బ్లేమ్ చేస్తాడనమాట మ్యాట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మ్యాట్ని చంపేయడానికి అటాక్ చేశారు కాబట్టి హెక్టర్ అయాలాన్ని అతనే చంపేశాడని చెప్పి మ్యాట్ అనుమానిస్తాడనమాట. కానీ అతనికి ఒక ఫ్యామిలీ ఫ్యూచర్ ఉంది, ఇలా చేయడం కరెక్ట్ కాదనగానే ఈ బ్యాజ్ని మా ఫ్యామిలీలో చాలా మంది వేసుకున్నారు. సో దీన్ని బట్టి నేను క్లారిటీగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, హెక్టర్ అయాలాకి ఏమైందో నాకు దానికి సంబంధమే లేదని చెప్పి చెప్తాడనమాట. అతను నిజమే చెప్తున్నట్టు మ్యాట్ తన సెన్సెస్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ తర్వాత అతను చెప్పే వార్నింగ్ ఏంటంటే, నువ్వు మా ఆఫీసర్స్ మీద అసాల్ట్ చేసావు, అంటే అటాక్ చేసావు, సో మా
కొలీగ్స్కి కానీ ఈ విషయం తెలిసినట్టయితే ఫోర్స్ మొత్తం నీ మీద ఏ విధంగా పగ తీర్చుకుంటారో జస్ట్ ఇమాజిన్ చేయి అని చెప్పి అంటాడు. మీ కొలీగ్స్ని తెచ్చుకుందాం అనుకుంటే ప్రీవియస్గా మనం మీట్ అయినప్పుడు తెచ్చుకున్న వాళ్ళకన్నా ఈసారి ఎక్కువ మందిని తెచ్చుకో అని చెప్పి కాన్ఫిడెంట్ అంటే ఫైట్కి రెడీ ఎంతమందిని తెచ్చుకో అన్నట్టు మ్యాట్ ఇక్కడ వార్నింగ్ ఇవ్వడం చాలా మంచి లైన్ అని చెప్పాలి. ఆ తర్వాత తన క్లయింట్ దగ్గరికి వెళ్ళి మొత్తానికి కష్టపడి నీకు 10 days వచ్చేలాగా ట్రై చేశాను, వీకెండ్ పోయి 7 days మాత్రమే, సో థ్యాంక్స్ చెప్పు అన్నట్టు మ్యాట్ బిహేవ్ చేస్తాడు. జైలుకి పంపిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాలా, నేను ఈ క్రైమే చేయలేదు, ప్రొబేషన్ కాకుండా ప్రిజన్కి వెళ్తే పాస్ట్ టైమ్స్ లాగా నేను చాలాసార్లు ఈ విధంగా ప్రిజన్కి వెళ్ళడం వల్లనే నా లైఫ్ ఇలా అయింది. ఆల్మోస్ట్ చాలా ఆపర్చునిటీస్ కానీ జాబ్స్ని కానీ కోల్పోయాను. ప్రతిసారి నన్ను ఏదో ఒక రీజన్ తోటి కేసులో ఇరికిస్తూనే ఉన్నారు. ఇది ఒక సైకిల్ లాగా ఈ సిస్టమ్ అంతా కూడా నన్ను కావాలని ఇరికిస్తుందని చెప్పి అతను అంటాడు. అంటే ప్రీవియస్గా అతని లైఫ్లో జరిగిన క్రైమ్స్ కూడా అతను కావాలని చేసిన కాదు, కొన్ని ఇన్సిడెంట్స్ ఈ విధంగానే మిక్సప్ అయ్యి తను ఇందులో ఇరుక్కున్నట్టు ప్రతిసారి ప్రెజెంట్కి యాక్సెప్ట్ చేయడం వల్ల నా లైఫ్లో ఎన్నో కోల్పోయాను, ఎన్నో జాబ్స్, ఎన్నో ఆపర్చునిటీస్ అలా కోల్పోతూ ఉన్నాను. ఇవి అలా పెరుగుతూనే ఉన్నాయి ర్యాప్ షీట్లోని. చివరిగా క్యారమెల్ కార్న్ తిందాం అనుకుంటే అందులో కూడా నన్ను ఇందులో ఇరికించారు. సో ప్రొబేషన్ కాకుండా మళ్ళీ ప్రెజెంట్ అంటే పక్కాగా నా లైఫ్లో ఇంకా కోల్పోవడానికి ఇంకేమీ లేదన్నట్టు అతను చెప్తాడనమాట. సో మ్యాట్ పక్కాగా దీని గురించి అప్కమింగ్ ఎపిసోడ్లోని ఈ క్యారెక్టర్కి అతను ఎందుకని ఇలా ఇరుక్కున్నాడనే దాని గురించి ఈ బిగ్ సర్ప్రైజ్ని పక్కాగా సాల్వ్ చేసి ఒక సర్ప్రైజ్ ఇస్తారు. ఇది ఒక నార్మల్ కేసు కాదని మనకి క్లియర్గా అర్థమైపోయింది. కొంపతీసి విల్సన్ ఫిస్క్కి కేసుకి ఏమైనా సంబంధం ఉందంటే విల్సన్ ఫిస్క్ దగ్గర పనిచేసే డానియల్ బేబీ ఓరిక్ తోటి ఒక పబ్లో అయితే మాత్రం తాగేసి వాళ్ళ ప్లాన్స్ గురించి తను చేస్తున్న వర్క్ గురించి అలా మెల్లిగా చెప్తూ అలా తను మేయర్ ఫిస్క్ ప్లాన్ చేసిన ఒక డోప్ రీసైక్లింగ్ ఐడియాని గార్బేజ్ అవుట్పుట్ నుండి డిక్రీజ్ చేస్తున్న ప్లాన్ని రివీల్ చేస్తాడనమాట. అది కూడా యూనియన్ కాంట్రాక్ట్స్ లేకుండా. సో ఇప్పుడు మనకి ఈ రిపోర్టర్ బీబీ ఓరిక్ యొక్క ఇంటెన్షన్ క్లియర్గా అర్థమైంది. ఈ విధంగా డానియల్ నుండి ఇన్ఫర్మేషన్ రావడానికే ఈ విధంగా ప్రయత్నించింది ఆమె. అలానే ఇటువైపు విల్సన్ ఫిస్క్ అయితే మాత్రం నిజంగా న్యూయార్క్ని డెవలప్ చేయడానికి ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్కి సపరేట్గా మ్యాప్, ఒక పెద్ద ప్లాన్ని తీసుకొస్తాడు. దీన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లోని అనౌన్స్ చేయడానికి కూడా డానియల్కి చెప్తాడు. కానీ తన క్యాంపెయిన్ డైరెక్టర్ దీనికి చాలా ప్రాసెస్ ఉంది, కౌన్సిల్ పర్మిషన్ ఉంది. మధ్యలో ఏమైనా తేడా జరిగినట్టయితే మీరు ఈ టైంలో అనౌన్స్ చేస్తే పక్కాగా మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఇది ఆచితూచి అడుగేయాల్సిన విశేషం అని చెప్పి సో గాబర పడకండి అని చెప్తుంది. మనం చిన్నది స్లో నుండి స్టార్ట్ చేయాలి. ఇంత పెద్ద డెవలప్మెంట్, ఇంత పెద్ద ప్లాన్స్ ఒకేసారి పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజెంట్ క్రైమ్ కూడా జరుగుతుంది. లాస్ట్ టైం జరిగిన క్రైమ్ మనమున్న ఈ ప్లేస్కి దగ్గరలోనే జరిగింది కాబట్టి ఒకేసారి ఇలాంటి ప్లాన్స్ వేయడం వలన చాలా పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆమె చెప్తుంది అనమాట. అండ్ ఫిస్క్ యొక్క రైట్ హ్యాండ్ కూడా అదే చెప్తాడు. ఆమె చెప్పింది నిజమే, కానీ ఒక్క విషయంలోనే. ఆ ఒక్క విషయం ఏంటంటే అదర్ క్రైమ్ బాసెస్ మనం ఎప్పుడు టైం సిచ్యువేషన్లో దొరుకుతామా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ టైంలోని మనం ఈ రిస్క్ చేయలేమని చెప్తాడు. విల్సన్ ఫిస్క్ కంప్లీట్లీ మంచివాడుగా మారిపోలేదు. కంప్లీట్లీ విజిలాంటీస్ని ఎలిమినేట్ చేసి తన క్రైమ్ ఎంపైర్ని ఈ మేయర్గా స్టార్ట్ చేయడానికి ఎగ్జాక్ట్లీ కామిక్లో వేస్తున్న ప్లానే వేస్తున్న రెఫరెన్సెస్ అయితే క్లియర్గా మనకి క్లారిటీ వచ్చేసింది. ఫిస్క్ యొక్క ఇంటెన్షన్ బ్యాడే అని. కానీ ఇక్కడ న్యూయార్క్ని డెవలప్ చేయడానికి అంత ఇంట్రెస్ట్, అంత తొందర ఎందుకు పడుతున్నాడు? నిజంగా దీని వెనక ఏ ప్లాన్ ఉందో తర్వాతే ఆ సర్ప్రైజ్ మనకి రివీల్ అవ్వాలి. కానీ ఫిస్క్ అయితే మాత్రం ఈ ప్లాన్ గురించి చాలా ఫాస్ట్గా ఉన్నాడు. మేబీ కంప్లీట్ పాజిటివ్ ఇమేజ్ గురించా, ఎక్కువ ఆడియన్స్ సపోర్ట్ గురించా, పాజిటివ్ ఇమేజ్ గురించి స్కూల్కి వెళ్తున్నాడు. లాట్వియన్ హెరిటేజ్ డేకి ఆ కల్చరల్ ఈవెంట్ని మీట్ అవ్వడానికి కూడా మేయర్ ఫిస్క్ వెళ్తున్నారనమాట. ఈ లాట్వియన్ గురించి ఇంతకు ముందు చెప్పాను కదా, చాలామంది డాక్టర్ డూమ్ రిఫరెన్సెస్ లాగా కామిక్ రీడర్స్ కనిపించవచ్చు. లాట్వియన్ అంటే నిజంగా యూరోప్లో ఉన్న కంట్రీ అనమాట. కానీ కామిక్స్లోని డాక్టర్ డూమ్ రూల్ చేసే ఈ యూరోప్ ప్లేస్లోని లాట్వేరియన్ అనేది మాత్రం ఫిక్షనల్ కంట్రీ అనమాట. లాట్వియన్ అనేది నిజంగా ఉన్న కంట్రీయే, కానీ లాట్వేరియన్ మాత్రం ఫిక్షనల్. సో మరి ఎంసీలోని ఇక్కడ మనకి లాట్వియన్గా చూపించింది రెండు కూడా ఒకటేనా? మేబీ ఆల్టర్నేటివ్ యూనివర్స్లోని ఈ యూరోప్లోని లాట్వియన్ ప్లేస్లోని లాట్వేరియన్గా మార్వెల్ కామిక్స్ ఫిక్షనల్గా ఈ డాక్టర్ డూమ్ రిఫరెన్స్ లాగా ఎంసీలోని ఇక్కడ చూపిస్తున్నారా? అందుకనే కనెక్షన్ అనే టైప్ ఆఫ్ థీరీస్ అండ్ చాలా డౌట్స్ కూడా చాలా మందికి రావచ్చు. బట్ ఇంకా ఆన్లైన్లో రాలేదనుకుంటా. మేబీ నైట్కో రేపటికో వచ్చేస్తాయి. బట్ నాకు అనిపించేది కామిక్స్లో ఉన్న లాట్వియన్ని ఇక్కడ రియల్గా లాట్వియన్ అని యూజ్ చేయకపోవచ్చు. నిజంగా ఇది లాట్వియన్ రియల్ కంట్రీ యొక్క రిఫరెన్సే, కంప్లీట్లీ డూమ్ యొక్క లాట్వియన్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంసీయూ ఎర్త్ 616లోని డాక్టర్ డూమ్ లేడు కదా, అందుకని లాట్వియన్ కూడా లేదు. కంప్లీట్లీ రిఫరెన్స్ ఒకవేళ అప్కమింగ్ ఎపిసోడ్స్లో వస్తే మనకు క్లారిటీ వస్తుంది. బట్ ప్రస్తుతానికి ఇది కంప్లీట్లీ కామిక్ యొక్క లాట్వియన్ కాదు, లాట్వియన్. మొత్తానికి ఫిస్క్ లాట్వియన్ హెరిటేజ్ డే ఈవెంట్కి వెళ్తున్న టైంలోనే మొత్తానికి ఆన్లైన్లోని బీబీ రిపోర్టర్ అయితే మాత్రం ఈ యూనియన్ డంప్స్టర్గా గార్బేజ్ ప్లాన్ని రివీల్ చేసినట్టు, కంప్లీట్లీ ఫిస్క్ మీద ఒక నెగిటివ్ ఆర్టికల్ రాసినట్టు తెలుస్తుందన్నమాట. దానికి ఫిస్క్ చాలా కోపం అవుతాడు. పాజిటివ్ ఇమేజ్ గురించి గట్టిగా ప్రయత్నిస్తుంటే ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి, అది కూడా మన టీంలో ఎవరు లీక్ చేశారని చెప్పి. సో ఎలా అయినా నేను కనుక్కుంటా అని చెప్పి అందరికి వార్నింగ్ ఇస్తున్న టైంలోనే డానియల్ నిజం ఒప్పేసుకుంటాడనమాట. విల్సన్ ఫిస్క్ ఒక్కసారిగా కింగ్ పిన్ గా మారి డానియల్ని ఎత్తి కొట్టేస్తాడేమో అనుకున్నాను. కానీ డానియల్ అయితే మాత్రం వరుస పెట్టి తనలో ఉన్న లాయల్టీ గురించి, చేసిన తప్పు గురించి, రిగ్రెట్ గురించి కంప్లీట్లీ ఒక స్పీచ్ ఇచ్చి రిక్వెస్ట్ అంటే కంప్లీట్లీ తన లాయల్టీని అయితే మాత్రం ప్రూవ్ చేసుకుంటాడు. విల్సన్ ఫిస్క్ క్లియర్గా డానియల్లోని తన చిన్నప్పుడు ఈ వైబ్ అయితే కనిపించింది.
విల్సన్ ఫిస్క్ చిన్నప్పుడు కూడా ఒక మిస్టేక్ చేయడం, వాళ్ళ ఫాదర్ కనీసం తనని క్షమించకుండా తన లైఫ్లో మొదటిసారి చేసిన ఒక పెద్ద క్రైమ్కి కారణమయ్యాడనే విషయం మనకి ప్రీవియస్గా డేర్ డెవిల్ స్టార్టింగ్ సీజన్స్ నుండి మీరు అబ్జర్వ్ చేసిన ఈ సిరీస్లో ఈ ఎపిసోడ్లోని కూడా డైలాగ్ ఉంటుంది వాళ్ళ ఫాదర్ గురించి వెనెసా తోటి విల్సన్ ఫిస్క్ చెప్తున్నప్పుడు. అఫ్ కోర్స్ ఫిస్క్ డానియల్కి ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తాడు, కానీ అప్కమింగ్ గా తన ఎంపైర్కి ఇతన్నే అంటే ఒక మెంటర్గా ఫిస్క్ అయితే డానియల్కి అవుతాడా అనే వైబ్స్ వచ్చాయి ఇక్కడ. ఇటువైపు డాక్టర్ గ్లెన్ థెరపిస్ట్ దగ్గర మొత్తానికి వీళ్ళ ప్రాబ్లం ఏంటో క్లియర్గా కన్వే చేశారనమాట. ఎప్పుడైతే ఫిస్క్ వెనెసాను వదిలేసి కంప్లీట్లీ దూరం వెళ్ళిపోయాడో అప్పుడు వెనెసా యాడమ్ అనే పర్సన్ తోటి రిలేషన్లో ఒక అఫేర్లో ఉన్న విషయం ఫిస్క్ తెలిసినట్టు యాడమ్ని ఫిస్క్ ఏదో చేశాడనే అనుమానం వెనెసాలో ఉంటుందన్నమాట. జస్ట్ మాట్లాడానంతే, అంతకు మించి నాకేం తెలియదు అన్నట్టే ఫిస్క్ మాట్లాడతాడు. కానీ ఫిస్క్ యొక్క బిహేవియర్ డాక్టర్ గ్లెన్కి ఒక అనుమానం క్రియేట్ చేస్తుంది అనమాట. కానీ వెనెసా అయితే క్లారిటీ ఇచ్చేస్తుంది ఫిస్క్ ఎప్పుడు కూడా తనని ఎలాంటి హార్మ్ చేయడని. అఫ్ కోర్స్ వెనెసా అని చేయడు, కానీ ఇటువైపు యాడమ్ని అయితే మాత్రం ఫిస్క్ సీక్రెట్గా బంధించి టార్చర్ చేస్తున్న విషయం కంప్లీట్లీ ఫిస్క్లో ఉన్న బ్యాడ్ యాంగిల్ ఇంకా బ్రతికే ఉందనే క్లియర్ ఇంటెన్షన్ అయితే ఎపిసోడ్ ఎండింగ్ ఇచ్చేశారు. ఇటువైపు మ్యాట్ కూడా ట్రైనింగ్ అవుతున్నాడు, అంటే ఇద్దరు కూడా వాళ్ళ పాత క్యారెక్టర్స్లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారని ఎపిసోడ్ ఎండింగ్ హింట్ ఇచ్చారు. ఇటువైపు మ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఆఫీసర్ పవల్ చేయకపోతే ఎవరు చేస్తుంటారు, బుల్లెట్ని కనుగోవడానికి హెక్టర్ అయ్యేలా చనిపోయిన ప్లేస్కి వెళ్తాడు మ్యాట్. అక్కడ పడిన ఆ ఆబ్జెక్ట్స్ అయితే మాత్రం ఆ రోడ్ నుండి కిందకి డౌన్గా ఒక డంప్లోకి వెళ్ళడాన్ని అబ్జర్వ్ చేసి అక్కడ పడి ఉన్న బుల్లెట్ని మొత్తానికి కనుగొన్నాడు. ఆ బుల్లెట్ మీద ఈ స్కల్ పనిషర్ లోగో ఉందన్నమాట. ఇంతకుముందు కొంతమంది కాప్స్ యొక్క టాటూస్ కూడా ఈ పనిషర్ లోగో ఉండడం కానీ, ఇంతకుముందు చంపింది పనిషర్ అన్నట్టు మనకు చూపించినప్పటికీ అఫీషియల్గా గవర్నమెంట్గా చాలా మందికి తెలియదు. సో ఇక్కడ చాలా మంది పనిషర్ని, కాప్స్ ఎక్కువ శాతం పనిషర్ని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటున్నట్టు ఇక్కడ మనకు క్లియర్గా చెప్పేశారు. ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను కదా, ఇది పక్కాగా పనిషర్ చేసిన పని అయితే కాదు, ఎవరో పనిషర్ని ఇన్స్పిరేషన్గా ఇన్ఫ్లుయెన్స్గా తీసుకున్న వాళ్ళు. మోస్ట్లీ కాప్స్ అయితే ఈ విధంగా తీసుకుంటున్నట్టు మనకి రెఫరెన్సెస్ చూపించారు. సో పనిషర్ని బ్లేమ్ చేసే విధంగా ఇరికిద్దామని మాత్రమే కాదు, క్లియర్గా ఇన్ఫ్లుయెన్స్గా ఫ్యాన్ బాయ్స్ అయితే చాలా మంది కాప్స్ అయ్యారు. బట్ ఇది ఆఫీసర్ పవల్ అయితే చేయలేదన్నట్టే అతను చెప్తుంది నిజమే అన్నట్టు సెన్సెస్ ద్వారా చూపించారు. పోతే మొత్తానికి మ్యాట్ చాలా తెలివిగా ఈ ప్లేస్ని కనుగొన్నప్పటికీ స్టార్టింగ్లో ఫ్రాంక్ అటాక్ చేసేపోయాడు ఆల్మోస్ట్. పోతే ఫ్రాంక్ అయితే మాత్రం దీన్ని కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే వచ్చావా, లేదు నువ్వు ఏదో విషయం చెప్పడానికి వచ్చావు, ఏంటో చెప్పు అని అంటాడు. కంప్లీట్లీ విజిలాంటీని పక్కన పెట్టేసిన మ్యాట్ నీ ఎబిలిటీ స్కిల్స్ ని సర్వీస్ కోసం, అదే సూపర్ హీరో సర్వీస్ కోసం కూడా యూజ్ చేయొచ్చు కదా అనే మాట అంటాడు. వెంటనే ఫ్రాంక్ కోపం అవుతాడు అనమాట. నీ సూపర్ హీరో బుల్షిట్ కి నా దగ్గర టైం లేదు, లాస్ట్ టైం నువ్వు చెప్పిన మాట విన్నందుకే మనం ఏ ప్లేసెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసామో క్లియర్గా తెలుసని మ్యాట్ని బ్లేమ్ చేస్తాడు. సో నువ్వు ఇక్కడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే కాదు, నా హెల్ప్ గురించా, ఎవరినో ఓడించడానికి నువ్వు గట్టిగా ప్రయత్నిస్తున్నావు, సో భయంతో నా దగ్గరికి హెల్ప్ వచ్చి చెప్పేచ్చు కదా అని అంటాడు. డేర్ డెవిల్ని కంప్లీట్లీ పక్కన పెట్టేసిన మ్యాట్ సడన్ గా ఎందుకని ఫ్రాంక్ని నీ సర్వీస్ని యూజ్ చేయొచ్చు కదా, పనిషర్ని తిరిగి తీసుకురావచ్చు కదా అనే మాట అన్నాడు. నిజంగా మ్యాట్ ఇంటెన్షన్ అదే. నీ ఫ్రెండ్ని కోల్పోయావు, నువ్వేం చేయలేకపోయావు అనే గిల్ట్ నీలో ఉందా, ఎగ్జాక్ట్లీ నా ఫ్యామిలీ చనిపోయినప్పుడు అదే గిల్ట్ నాలో కూడా ఉందని చెప్పి ఫ్రాంక్ అంటాడనమాట. లేదు ఇది అతని గురించి కాదని మ్యాట్ అంటాడు. అతనేంటి, అతని పేరు కూడా చెప్పట్లేదని ఫ్రాంక్ ట్రిగర్ అయ్యేలాగా మ్యాట్కి కోపం తెప్పించేలాగా నువ్వేం పేకలేకపోయావు ఫాగి చనిపోయినప్పుడు అనగానే వెంటనే మ్యాట్ కోపం అవుతాడనమాట. తర్వాత సారీ చెప్తాడు. సారీ చెప్పకు, అదే నీ హానెస్ట్ కోపం, అదే బయటికి నువ్వు చేసిన మంచి పని అదే. స్టిల్ ఫాగి నీకు కనిపిస్తూ ఉన్నాడు కదా, సేమ్ నా ఫ్యామిలీ ఒకప్పుడు అలానే కనిపిస్తూ ఉండేది, ఆ బాధ మనం జీవితాంతం మొయ్యాల్సి ఉంటుంది, ఏం చేయలేకపోయావు అనే బాధ నీలో ఉందని నాకు అర్థమైందని చెప్తున్నప్పుడు మ్యాట్ ఏడుస్తాడు. రియల్లీ ఈ ఫేస్ ఆఫ్ ఈ కాన్వర్సేషన్ రాసిన వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా రాశారనమాట. ఇంతవరకు మ్యాట్ కంప్లీట్లీ ఫాగి నెల్సన్ చనిపోయిన తర్వాత ఆ ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేయలేదు. ఈ సీన్ లో చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. ఆ తర్వాత లైన్ లో కూడా నువ్వు బుల్సైని ఆపలేకపోయావు అని చెప్పి ఫ్రాంక్ అనగానే హీ గాట్ లైఫ్ అంటాడు, అంటే లైఫ్ సెంటెన్స్ పడిందని చెప్పి. బట్ ఫాగీకి ఏమైంది తన లైఫ్ అని అడుగుతాడనమాట. ఈ డైలాగ్ కూడా చాలా బాగా రాశారు. నిజానికి ఆ టైంలో మ్యాట్ అయితే మాత్రం గిల్టీ ఉంటుంది, ఎందుకంటే తను బుల్సేని చంపేద్దాం అనుకున్న మ్యాడ్ నుండి తోసేస్తాడు, అయినా బుల్సే బ్రతికే ఉంటాడు. నేను మీట్ అయిన గ్రేటెస్ట్ అండ్ కైండెస్ట్ సోల్ అంటే అది ఫాగి నెల్సనే. అలాంటి పర్సన్ గా మనం ఎంత ట్రై చేసినా కూడా అస్సలు ఉండలేము, అంత మంచి పర్సన్ చనిపోయాడు అని చెప్పి మ్యాట్ బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఆఫ్ కోర్స్ అప్కమింగ్ ఎపిసోడ్స్ లో వీళ్ళిద్దరూ కలిపి యునైటెడ్ అవ్వబోయే సీన్స్ బ్రూటల్ గా ఉండబోతున్నాయి. కంప్లీట్లీ ఈ ఎపిసోడ్ ప్రీవియస్ ఎపిసోడ్స్ తో కంపేర్ చేస్తే కాస్త డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది. కాకపోతే ఈ క్లైమాక్స్ సీన్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. అయితే ఈ ఎపిసోడ్ కొద్దిగా డౌన్ అయినప్పటికీ అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయినా కంప్లీట్ పొటెన్షియల్, ఇంకా 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. మ్యూజ్ క్యారెక్టర్ గురించి కూడా చూపిస్తున్నారు. మ్యూజ్ క్యారెక్టర్ కానీ బెన్ డెక్స్టర్ కూడా తిరిగి వస్తే, దాంతోపాటు కింగ్ పిన్ కూడా తిరిగి వస్తే, దాంతోపాటు పనిషర్ అండ్ మ్యాట్, దాంతోపాటు రెడ్ గ్యాంగ్ ని కూడా చూపించారు. దాంతోపాటు ముఖ్యంగా లేడీ వైట్ టైగర్ కూడా తిరిగి వచ్చేలా చూపిస్తారా చూడాలి. సీజన్ 2లో అయితే డిఫెండర్స్ క్యారెక్టర్స్ ఉంటాయంట. మొత్తానికి ఎపిసోడ్ ఎండింగ్ అవుతున్నప్పుడు మ్యాట్ ట్రైన్ అవుతున్నప్పుడు మనకి ఒక బ్లాక్ సూట్ ని చూపించారు. కామిక్స్ లో ఉండే బ్లాక్ డేర్ డెవిల్ కామిక్ యాక్యురేట్ సూట్ ని కూడా ఈ సిరీస్ లో ఈ సీజన్ 1లో అయితే మాత్రం మ్యాట్ ధరించబోతున్నాడంట. అద్భుతమైన ఫీల్ ఇస్తుంది కామిక్ ఫ్యాన్స్ కి. చూద్దాం మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో క్లియర్ గా రెడ్ రిటర్న్ కాదు, బ్లాక్ డేర్ డెవిల్ రిటర్న్ అనే వైబ్స్ కూడా వస్తున్నాయి ట్రైనింగ్ బట్టి. మీకైతే ఇప్పటిదాకా ఎపిసోడ్స్ క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి డేర్ డెవిల్ ప్లేలిస్ట్ ని కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.